హలో అందరికీ వెల్కమ్ టు సావిత్రి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో హాఫ్ కేజీ చికెన్తో అయితే చికెన్ ఫ్రై రెసిపీని అయితే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై కోసం అయితే నేను హాఫ్ కేజీ చికెన్ అయితే ముందుగానే శుభ్రంగా కడిగి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం కానీ లేదంటే ఒక పాత్ర కానీ పెట్టుకొని చికెన్ అయితే వేసుకోవాలి. అందులోనికి రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని అయితే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడైతే వాటర్ అయితే బాగా రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకున్నామంటే చికెన్ అయితే సగం వరకు ఈ ప్రాసెస్లోనే ఉడికిపోతుంది. ఇలా ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి చికెన్ పీసెస్ని అయితే వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 3 స్పూన్ల వరకు పెరుగునైతే ఈ విధంగా బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పెరుగు ప్లేస్లో కావాలంటే టమోటా కూడా చిన్న టమోటా వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడు కారం, ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఈ విధంగా మసాలా పొడులన్నీ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఈ చికెన్ ఫ్రైని అయితే చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలి, సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూసామంటే చూసారా, బాగా దగ్గర పడింది ఫ్రై రెసిపీ అయితే. ఇప్పుడైతే కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. చివరగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర, ఒక టీ స్పూన్ అయితే మిరియాల పొడి వేసుకొని మరో 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నామంటే ఈ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా లైట్గా అడుగంటుతుంది చూడండి. ఆ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే రైస్ అయితే కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వేరే కర్రీ కూడా అవసరం లేదు. చూసారా, ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.